అగ్ని రూపంలో వెలసిన పవిత్ర క్షేత్రం అరుణాచలం. అందరికీ నమస్కారం అండి. నేను మీ భారతి. వీబీఎం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న ఈ క్షేత్రాన్ని మనం భూమిపై ఉన్న కైలాసంగా భావిస్తాం. ఇక్కడ అడుగు పెట్టగానే మనకి మనసులో ఒక ప్రశాంతత, గాలిలో ఒక ఆధ్యాత్మికత, ప్రతి క్షణం శివ సాన్నిధ్యం అనే అనుభూతి మనకి అనిపిస్తుంది. ఇంకా మన ప్రయాణం ప్రారంభమైందండి. దీపారాధన చేసి గిరి ప్రదక్షిణం అనేది స్టార్ట్ చేసాం. యాక్చువల్గా దూరం నుంచి కనిపించే అరుణాచల కొండ మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా అనిపిస్తుంది. బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదాన్ని నివారించేందుకు శివుడు అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడని పురాణ కథనం. ఆ జ్యోతియే కాలక్రమాన ఒక అరుణాచల క్షేత్రంగా, ఈ పర్వతంగా మారిందని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే ఈ కొండని మనం ఒక్కసారి సందర్శించినా కూడా పుణ్యఫలం లభిస్తుందని మన నమ్మకం. ఈ గిరి ప్రదక్షిణంలో భాగంగా ఇక్కడ ఒక గుడి ఉందండి, అన్నపూర్ణాదేవి గుడి అనుకుంటాను. ఇది గుడి లోపలికి వెళ్ళి మనం దర్శనం అనేది చేసుకున్నాము. తర్వాత గిరి ప్రదక్షిణం ఈ మొత్తం ఉదయం 5:30 గంటలకి లేచాను. దగ్గర ఉంటుంది. 5:30 గంటలకి స్టార్ట్ అయింది గిరి ప్రదక్షిణం. సరే కొంచెం కాఫీ తాగుదాము అని చెప్పి కూర్చున్నాం అనమాట. కాఫీ తాగుతున్నాము. కాఫీ తాగి బయలుదేరదామని చెప్పి చిన్నబాబు, అప్పుడే మా మనవడు, మా పాప వాళ్ళ బాబు పడుకున్నాడు. ఇప్పుడు వీడితో గిరి ప్రదక్షిణం చేయాలి, అది టాస్క్. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ద్రవిడ శిల్పకళకు అద్భుత నిదర్శనం. ఆకాశాన్నంటే రాజగోపురాలు, అద్భుతమైన మండపాలు, శిల్పకళలతో ఈ ప్రతి స్తంభం, ప్రతి మూలలోనూ శివతత్వం దర్శనమిస్తాయి. దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు కదండి. ఈ దీపారాధన ప్రతి గుడి దగ్గర మనకి ఈ దీపారాధనను చూసే అదృష్టం దక్కుతుంది. దర్శనం చేసుకునే టైంలో ఆ గంటల శబ్దం, వేద మంత్రాలు, హారతి వెలుగులు మనకి మనసులో ఏదో ఒక ప్రపంచానికి వెళ్ళిన అనుభూతిని కలుగుతుంది. ఇక్కడకు వచ్చిన ప్రతి భక్తుడి కోరిక ఒక్కటే, శివయ్య ఎల్లప్పుడూ నీ కృపా కటాక్షాలు మా మీద ఉండాలి తండ్రి అని. ఈ గిరి ప్రదక్షిణం ఇంకా నెమ్మదిగా ఊపందుకుందండి. బాబుని కూడా మేము ఈ ట్రాలీ తీసుకొని అక్కడ లక్కీగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, రెంటల్ బేసిస్లో తీసుకొని స్టార్ట్ చేశాము. బేసిక్గా ఇక్కడ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణం చేస్తే చాలా మంచిదని అనుకుంటాం మనం. కానీ పౌర్ణమి నాడు చాలా టఫ్. పౌర్ణమి వీకెండ్స్ చాలా టఫ్. ఇగోండి బిల్వపత్రాలు దొరికాయి అదృష్టంగా. ఈ బిల్వపత్రాలని ప్రిజర్వ్ చేసుకొని ప్రతి ఒక్క అష్టలింగాలు ఉంటాయి కదా, ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇలా ప్రతి లింగానికి సైన్ బోర్డ్స్ ఉన్నాయి. ప్రతి లింగం దగ్గర నేను కలెక్ట్ చేసుకున్న బిల్వపత్రాలని ఉంచే అదృష్టాన్ని ఉంచడాన్ని నేను అదృష్టంగా భావించాను. భైరవ స్వరూపం ఇదిగోండి. ఇక్కడ ప్రతిదీ మన జీవితంలో ప్రతి ఒక్క దశ మనకి సంప్రాప్తిస్తుంది అనడానికి ఈ గిరి ప్రదక్షిణంలో కనిపించే ఒక ప్రతి సంఘటన మనకి ఒక నిదర్శనమే. ప్రతి ఒక్కటి మన జీవితమే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క అంశాన్ని మనం ఈ గిరి ప్రదక్షిణ పూర్తయ్యేలోగా ప్రతిదీ మనం ఫీల్ అయి తీరుతాము. మార్గం అంతా బేసిక్గా భక్తులతో నిండిపోతుంది. అందరూ కూడా శివనామస్మరణమే చేస్తూ తిరుగుతూ ఉంటారు గుడి చుట్టూ, గిరి చుట్టూ. కొంతమంది భజన పాటలు పాడుకుంటూ, మరికొంది ధ్యానంలో అలా
కాసేపు ధ్యానం చేస్తూ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఒకే లక్ష్యంతో నడవడం గమనార్హం. ప్రతి చోట సైన్ బోర్డ్స్ ఉన్నాయి, ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశమే లేదు. బెస్ట్ టైము ఈ గిరి ప్రదక్షిణానికి అయితే మాత్రం నీట్గా 4:35కి స్టార్ట్ అయితే 11:30, 12 కల్లా అయిపోతుంది. మనకి ఎక్కువ ఎండ కూడా తగలదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇలా గిరి ప్రదక్షిణం చేయడం మా మనవడి కూడా అలా చేయగలగడం చాలా అదృష్టంగా మేము భావించాం. ప్రతి గుడి దగ్గర 8 లింగాలు కూడా లోపలికి వెళ్ళి చూడగలిగాము, ఒక్క లింగం కూడా మిస్ అవ్వకుండా. అగ్నిలింగం పైనుంచి లోపలికి వెళ్ళి చూసాము. ప్రతి చోట దీపారాధన చేసుకునే ప్రయత్నం కూడా చేశాము. ప్రతి ఒక్కటి చాలా చక్కగా దర్శనం అనేది జరిగింది. చాలా వరకు దర్శనంలో లింగాలు కూడా క్యాప్చర్ అయ్యాయి, చాలా వరకు ఆ ఫుటేజ్ కూడా మనకి దొరికింది. ఒక్కొక్క లింగము ఒక్కొక్క ప్రత్యేకతని సంతరించుకుంటుంది. ఇది నైరుతి లింగము. అరుణాచలంలో జరిగే అత్యంత వైభవమైన ఉత్సవం ఏదైనా ఉంది అంటే అది కార్తీక దీపం. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున అరుణాచల కొండ శిఖరంపై భారీ దీపాన్ని వెలిగిస్తారట. ఆ దీపాన్ని దర్శించేందుకు భక్తులందరూ నలుమూలల నుంచి మన అయ్యప్ప స్వామి మకర జ్యోతిలాగా వస్తారు. ఈ క్షణంలో మొత్తం అరుణాచలం అన్నామలయ్య హరహర, అన్నామలయ్య హరహర అనే నినాదాలతో మారుమోగిపోతుంది. వ్యక్తిగతంగా ఈ యాత్ర అయితే నాకు ఎంతో నచ్చింది. ఇక్కడ ప్రశాంతత చాలా ఆకట్టుకుంది. మనసులో ఎంత ఒత్తిడి ఉన్నా ఈ కొండను ఒక్కసారి చూడగానే ఒక తెలియని ధైర్యం వస్తుంది. ఈ కొండ మీద ఉన్న ఒక ఏదైతే ఇకోసిస్టమ్ ఉందో, చెట్లు కానీ హెర్బ్స్ కానీ అన్నీ కూడా మన ఆరోగ్యానికి సంబంధించిన మూలికలు అన్నీ ఎన్నో ఉన్నాయంటారు. వాటి మీద నుంచి వచ్చే గాలి మనం పీల్చినంత మాత్రాన మనకి మంచి స్వచ్ఛమైన గాలి వల్ల మంచి ఆరోగ్యం కూడా మనం పొందగలుగుతాము. ఓం నమః శివాయ అని జపిస్తూ ముందుకు సాగిపోతున్న కొద్దీ ఈ యాత్ర కేవలం కాళ్ళతో చేసే ప్రయాణం కాదు, మనసుతో చేసే ప్రయాణం అని నాకు మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది. ఈ కొండ చూసారా, ఈ కొండను చూస్తూనే తెలియని ఒక అనుభూతి అయితే కలుగుతుంది. డెఫినెట్గా అనుభవించిన ప్రతి ఒక్కరూ ఇదే మాట చెప్తారు. ఎవరైనా సరేనండి, అరుణాచలం వెళ్ళాలనుకుంటే మాత్రం ఉదయం లేదా రాత్రి గిరి ప్రదక్షిణం చేయడం మంచిది. డిహైడ్రేట్ అయిపోతాము ఖచ్చితంగా. వాటర్, ఫ్రూట్స్ మాత్రం దగ్గర ఉంచుకోవడం మంచిది. చెప్పులు లేకుండా చేయాలి, కానీ అక్కడ ఒక రకమైన సాక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అమ్ముతున్నారు. ఆ సాక్స్ వేసుకోవడం వల్ల కొంచెం ఎందుకంటే రోడ్ అంతా కొంచెం పెళుసులుగా ఉంటుంది. డెఫినెట్గా మనం అంటే నడవలేక మధ్యలో ఆగిపోవడం కన్నా ఈ సాక్స్ లాంటివి వేసుకుని పూర్తిగా ప్రయాణాన్ని పూర్తి చేయడం అనేది మంచిది. ముందే ఆగిపోవడం కన్నా కూడా ప్రయాణాన్ని పూర్తి చేయడం మంచిది. ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు అన్నట్టుగా మనం చేయగలిగితే ఉత్తికాళ్లతో మొత్తం చేయడం మంచిది. చేయలేనప్పుడు అసలు మానేయడం కన్నా సాక్స్ లాంటివి వేసుకుని ప్రయాణించడం ఇంకా మంచిది. లేదు అంటే అక్కడ ఆటోలు ఉన్నాయండి, హ్యాపీగా ఆటో ఎక్కి మొత్తం గిరి ప్రదక్షిణం అంతా ఆటోలో కూడా చేయొచ్చు. భగవంతుడు ఎప్పుడు ఇలాగే చేయాలి, నువ్వు నడిచే రావాలి అని ఎప్పుడు ఎవరికి చెప్పడు. మనసులో మనకి ఎంత భక్తి ఉంది, ఎంత అంకిత భావం ఉంది అన్నదే ఇంపార్టెంట్. చేయగలిగినంతలో ఎంతవరకు చేయగలం అనేది మన మనసుకి మనకి తెలుసు కాబట్టి అంతవరకు మనం ఆత్మసాక్షిగా ఉండడం మంచిది. ఇక్కడ మార్గమధ్యం అంతా కూడా అంటే ఈ గిరి ప్రదక్షిణ గిరవలయం పద్ధతి అంతా కూడా ఫెసిలిటేటెడ్గానే ఉంటుంది.
వాటర్ దొరుకుతాయి, మంచినీళ్ళు దొరుకుతాయి. సపోజ్ మనం పొరపాటున పట్టుకెళ్ళలేకపోయినా మంచినీళ్ళు దొరుకుతాయి. అక్కడ ఫ్రీ టిఫిన్, ఫ్రీ ఫుడ్ కూడా దొరుకుతుంది ఆ టైంకి. అండ్ ఎక్కడికక్కడ మనకి ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఈశాన్యలింగంకి ముందు ఇది గిరివలయ పత్. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మన సైన్ బోర్డ్స్ అనేవి చాలా యూజర్ ఫ్రెండ్లీ. ఎవరిని ఏమీ అడగక్కర్లేదు. సైన్ బోర్డ్స్ చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఈశాన్యలింగం వరకు ఒక ఎత్తు, ఈశాన్యలింగం నుంచి ఇంకొక ఎత్తు. అక్కడ వరకు మనకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనం ఎగ్జాస్ట్ అయిపోతాము. ఇంకా మనం అనుకుంటాం సైకలాజికల్గా ఈశాన్యలింగం వచ్చింది కాబట్టి అయిపోయిందని. సో మన బాడీ అనుకోకుండా రెస్ట్ అయిపోతుంది. కానీ అక్కడి నుంచి ఇంకా 2 to 3 కిలోమీటర్స్ మెయిన్ రాజగోపురానికి నడవాలి. అది టాస్క్. మనం ఎప్పుడైతే మైండ్ సెట్ అమ్మయ్య అయిపోయిందని అనుకుంటామో ఇంకా అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. కాబట్టి బలవంతంగా నడవాల్సి వస్తుంది. అది కూడా చాలామంది అక్కడి నుంచి కూడా ఆటోలో వెళ్ళిపోతారు, ఇంకా అయిపోయింది ఈశాన్యలింగం వరకు అని. ఈ ఈశాన్యలింగ దర్శనం అయిపోయిన తర్వాత దీపారాధన చేసేసుకున్నాము. ఇంక ఇక్కడి నుంచి నడవడం అనేది మెయిన్ టాస్క్ అండి. చాలామంది ఇక్కడి నుంచి ఆటోలో వెళ్ళిపోయారు. కానీ ఇంకా మేము సరే ఎలాగో కష్టపడి ఇంత దూరం నడిచాం కాబట్టి వెళ్ళిపోదాంలే అని. ఎందుకంటే అప్పటికే 12:30 ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. సో అయినా సరే ఇట్ ఈ సమ్మర్, అంటే యాక్చువల్గా నేను ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. కానీ బాగా సమ్మర్, మిడ్ సమ్మర్, అది మే ఎండింగ్లో వెళ్ళాం మేము. సో అక్కడి నుంచి ఇదిగో ఈ రాజగోపురానికి మొత్తం మీద నడిచామండి. గుడి దగ్గరికి వెళ్ళేసరికి అనుకోకుండా చూసారా, ఇక్కడ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఏదో ఉంది, భలే అట్రాక్టివ్గా ఉంది. వెళ్ళేసరికి మాకు 12:30 అయిపోయింది. చూడండి కాళ్ళు బాగా లాగేస్తున్నాయి కూడా మాకు. ఏమైందంటే ఇంకా వీకెండ్ వల్ల మీకు దర్శనం అవ్వదు. ఇది ఏరియల్ వ్యూ అండి. దర్శనం అవ్వదు, చాలా కష్టం. మీరు ఎర్లీ మార్నింగ్ రండి అని అన్నారు. కానీ మాకు ఎర్లీ మార్నింగ్ కాదు, మేము అప్పుడే ఇంకా ఏమైనా సరే శివయ్య చూసుకుంటాడని చెప్పి లైన్లో నిలబడిపోయాం. అది ఎంతసేపు అయినా సరే. ఇంకా నిజంగానే మాకు శివయ్య అదే పరీక్ష పెట్టినట్టే అయ్యింది. ఇంకా అలా నిలబడి మొత్తం మీద శివయ్య అనుగ్రహంతో దర్శనం కూడా కంటిన్యూ, అంటే గిరివలయంతో కంటిన్యూగా దర్శనం కూడా ఫాలోడ్ బై గిరి దర్శనం అయిపోయిందండి. లోపల గిరి దర్శనం, గిరివలయము అండ్ దర్శనము, అయ్యవారి దర్శనము, అమ్మవారి దర్శనము 2 అయిపోయాయి. ప్రయాణంలో ముఖ్యంగా ఈ హైజీన్, పర్సనల్ హైజీన్ అండ్ పబ్లిక్ హైజీన్ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పర్టికులర్లీ నేను చూసింది ఏంటంటే, అఫ్కోర్స్ ఇది పిలిగ్రిమ్ ప్లేస్, బట్ కొంచెం హైజీనిక్ కండిషన్స్ పర్టికులర్లీ గుళ్ళో క్యూలో, గుడి లోపల అంటే క్యూ దగ్గర అంత కరెక్ట్గా లేవు. ఏదైనా మనకి గుడి అనేది మనం పవిత్రమైన ఒక ప్లేస్ కాబట్టి దాని గురించి అంటే సెల్ఫ్ ఎవరికి వాళ్ళు ఎంత నీట్గా ఉండాలి అన్నది ఒక్కటే ఇంపార్టెంట్ మన మైండ్లో పెట్టుకోవాలండి. నమస్కారం అండి, ఉంటాను మరి.